నల్గొండ జిల్లాలో కరవు నేలను సస్యశ్యామలం చేస్తూ ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టేందుకు చేపట్టిందే ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు 4 దశాబ్దాల పాటు కలగానే ఉన్న ఈ ప్రాజెక్టు పనులు 2007లో మొదలయ్యాయి. ఈ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతం. అందుకే టన్నెల్ ద్వారా నీటిని తరలించేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అదే ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల చిరకాల వాంఛ ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్. 6 నియోజకవర్గాల్లో 3 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు, 516 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగునీరందించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు దశాబ్ద కాలంగా ముందుకు సాగడం లేదు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ పనులను పూర్తి చేసేందుకు రేవంత్ సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. దీంతో సుమారు 5 ఏళ్ల తర్వాత టన్నెల్ పనులు ఇటీవలే తిరిగి ప్రారంభమయ్యాయి. అంతలోనే అనుకోని ప్రమాదం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నల్గొండ జిల్లాకు నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతం. పర్యావరణ నిబంధనల మేరకు ఓపెన్ కాలువ తవ్వి పనులు చేయాలంటే కష్టమైన పని. అందుకే టన్నెల్ ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించారు. ఆయకట్టుకు సాగునీటిని మళ్లించేందుకు నిర్మిస్తున్న ఎస్ఎల్బీసీ సొరంగం దేశంలోనే అతిపెద్దది. ఈ టనెల్ నాగర్ కర్నూల్ జిల్లాలోని ఆమ్రాబాద్ మండలం దోమలపెంట దగ్గర మొదలై అచ్చంపేట మండలం మన్నెవారిపల్లె దగ్గర పూర్తవుతుంది. శ్రీశైలం నీటి మట్టం 826 అడుగుల నుంచి నీటిని మళ్లించేలా 4000 క్యూసెక్కుల సామర్థ్యంతో 43.93 కిలోమీటర్ల దూరం టన్నెల్ బోరింగ్ మిషన్తో సొరంగం తవ్వుతున్నారు. దీని ద్వారా వచ్చిన నీటిని ఉండి బ్యాలెన్సింగ్ రిజర్వార్లో నింపాలి. శ్రీశైలం వైపు నుంచి చేపట్టిన ఇన్లైట్ సొరంగం 13.97 కిలోమీటర్ల తవ్వకం పని పూర్తయింది. నీళ్లు బయటకొచ్చే అవుట్లెట్ వైపు నుంచి 20.4 కిలోమీటర్ల దూరం తవ్వారు. మొత్తం మీద మరో 9.6 కిలోమీటర్ల మేర సొరంగం ఇంకా తవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమలపెంట సమీపంలో పనులు జరుగుతుండగా సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఇది టనల్, ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇది టనల్ ఇన్లెట్, ఇది అవుట్లెట్. ఎగ్జాక్ట్గా అవుట్లెట్ నుంచి 20.4 కిలోమీటర్లు పూర్తయింది ఆల్రెడీ. అండ్ ఇన్లెట్ నుంచి 13.97 కిలోమీటర్లు పూర్తయింది, కంప్లీట్ అయిపోయింది. అంటే మిగిలిన 10 కిలోమీటర్లు, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే దాదాపు 9.5 కిలోమీటర్లు మాత్రమే మిగిలింది. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా పనులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు నిన్న ఉదయం అక్కడ పనులు చేయడానికి వెళ్ళిన కాసేపటికి ఘోరం జరిగింది. అక్కడ సొరంగం పైకప్పు కూలిపోయి పెచ్చులన్నీ కూడా ఊడిపడిపోయాయి. ఇక్కడ బోరింగ్ మిషన్తో వాళ్ళు పనులు చేస్తున్న క్రమంలోనే ప్రమాదం చోటు చేసుకుంది. సో ఎగ్జాక్ట్గా మనం చూస్తున్నాం ఎంత డిస్టెన్స్లో ఉన్నారు వాళ్ళు అన్నది. సో ఇన్లెట్ నుంచి ఇలా లోపలికి వెళ్ళి 14వ కిలోమీటర్ దగ్గర పనులు జరుగుతున్నాయి. అక్కడ ఎగ్జాక్ట్గా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతం ఇదే. సో మిగతా సొరంగం తవ్వాల్సిన ప్రాంతం అనమాట. ఎల్లో కలర్లో హైలైట్ చేసి చూపిస్తున్నాం కదా, ఎగ్జాక్ట్గా 9.5 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. ఇక్కడ ప్రమాదం జరిగింది. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భాగంగా డిండి రిజర్వార్ నుంచి ఆయకట్టుకు నీటిని తరలించేందుకు 7.130 కిలోమీటర్ల మేర మరో సొరంగం కూడా చేపట్టారు. ఈ రెండో సొరంగ మార్గం ఇప్పటికే తవ్వకం పూర్తయింది. ఇది నల్గొండ జిల్లా చందంపేట మండల తెల్దేవరపల్లి నుంచి నేరేడుగొమ్మ వరకు ఉంది. టీబీఎంతో చేపట్టిన ఈ ప్రధాన సొరంగం పనులే పూర్తి కావాల్సి ఉంది. త్వరలోనే ఇవి పూర్తవుతాయని భావిస్తున్న తరుణంలో జరిగిన ఈ ప్రమాదం ప్రాజెక్టును మరింత ఆలస్యం చేస్తోంది.